పేరు వెంకినాయుడు సార్. నాది ధనాన్పేట విలేజ్, నెల్లిమర్ల నెల్లిమర్ల మండలం సార్. సార్ నేను ఆర్మీలో 24 సంవత్సరాలు సర్వీస్ చేసి కష్టపడి కట్టుకున్న నా ఇల్లు సార్, నా కళ సార్. నా కళని ఈరోజు అందరూ అపోజిషన్ పార్టీ మీద వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్. విధ్వంసం చేసి వచ్చి నా ఇల్లుని, నా గోడని అందరినీ కూల్చేశారు సార్. ఈరోజు నాకు మాట్లాడడానికి ఏం మాటలు రావట్లేదు చెప్పడానికి. ఎందుకంటే నేను 24 సంవత్సరాలు ఐస్ పర్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లును కూల్చుకున్నాను సార్. నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేద్దామని చెప్పి. ఇదే కూటమి తాలూకా, కూటమి ప్రభుత్వం తాలూకా అరాచకాలు ఇలాగ ఉన్నాయి సార్. మీరు మాటలు అక్కడ ఆడుతున్నారు, ఇక్కడ అరాచకాలు ఈ విధంగా ఇక్కడ చేస్తున్నారు సార్. మీకు దమ్ము ఉంటే ఇలాంటివి ఆపండి సార్. ఈ ధనాన్పేట విలేజ్లో ఎన్క్రోచ్మెంట్లు ఎన్ని ఉన్నాయో అన్నింటిని మొత్తం తీపించండి సార్. ఈరోజు నా ఇంటి దగ్గర గ్రామ గంటలు ఉన్న నా ఇల్లుని తీపించారు సార్. మేము పెట్టిన నోటీసులకి స్పందన లేదు. వాళ్ళు ఒక నోటీసు పెడితే నోటీసుతో మొత్తానికి ఆ నోటీస్తో ఇంటికి వచ్చి మొత్తం ఇల్లు గోడలు అన్నీ కూల్చేశారు సార్. కానీ మేము 3 నోటీసులు పెడితే 3 నోటీసులు ఒక్క నోటీసుకి కూడా 7 ఉంటుంది, 6 ఉంటుంది. ఆ 2 నోటీసులు కూడా ఇవ్వకన్నా వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ లేదు. ఇంచుమించు మేము పెట్టిన ఒక 15 వరకు ఈ సర్వే నెంబర్లతో పాటు అంతా మేము ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ వరకు వెళ్ళాయి సార్ ఇవన్నీ. కానీ కలెక్టర్ వరకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళపైన ఏమీ స్పందన లేదు. మా పైన మాత్రమే ఏంది సార్ ఇంత స్పందన? మేము ఏం చేసాం సార్? 24 సంవత్సరాలు కష్టపడి వచ్చింది. నేను ఈ రోజు వరకు రాజకీయంలోకి వెళ్ళడం తెలియదు సార్. బయట ఎక్కడ ఎవరితో గొడవ చేసుకోవడం తెలియదు సార్. ఎంత కక్ష సాధించి వేరే వాళ్ళు ఎవరి మీద తీసుకోవచ్చు కదా సార్, నా మీద ఉంది సార్ తీసుకుంటారు. నాకు కళ సార్, 24 సంవత్సరాల్లో కట్టిన ఆ ఇంటిని నేను ఎలా బాధపడుతున్నా తెలియాలి సార్ మీకు అందరికీ. అక్కడో మాట ఎక్కడో మాట ఆడే మా పద్ధతి కాదు సార్ మాది. ఇక్కడ ధనాన్పేటలో గేదెల రాజారావు అని ఆయన ఉన్నారు సార్. ఆయన మొత్తం కుట్ర పైన మొత్తానికి ఎలాగైనా సరే ఆయన సర్పంచ్కి ఓటు వేయలేదు. అప్పటి నుంచి కక్ష పెట్టుకొని అతని మీద 1,30 లక్షల వరకు ఆయన ఫైన్ కూడా వేశారు, మైనింగ్ కేసు. అలాంటి వాళ్ళని వదిలేసి నాలాంటి వాళ్ళ మీద నేనేం చేశాను సార్? దేశానికి సేవ చేసి రావడం తప్ప సార్ ఇది. అలా కాకుండా ఇంకా ఎన్క్రోచ్మెంట్లకి ధనాన్పేట విలేజ్లో టోటల్గా చాలా ఎన్క్రోచ్మెంట్లు చేశారు వాళ్ళందరూ కలిపి. పూర్వం భూములన్నీ మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర. అలాంటి పూర్వం తాలూకా భూముల తాలూకా అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఏమీ స్పందన లేకుండా ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి, కూటమి గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నా మీద కక్ష తీసుకోవడానికి, నేనేదో వాళ్ళకి ఆ రోజు ఓటు వేయలేదని చెప్పి కక్ష తీసుకోవడానికి నేను, మా తమ్ముడి ఇల్లు, నా ఇల్లు, మా తమ్ముడి భార్య కూడా, నా భార్య కూడా ఈ కూల్చేయడం ఇది ఎంతవరకు సమంజసం సార్? చేయండి సార్, చెప్పండి సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అక్కడ మాట్లాడడం కాదు న్యాయం కోసం. మహిళలకు న్యాయం చేస్తాను, పబ్లిక్ న్యాయం చేస్తాను. నేను ఇలాంటి మాటలన్నీ విని ప్రజలు, నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నీకు ఓటు వేశారు. ఆ ఓటుని వినియోగించుకుని, ఆ పవర్ని వినియోగించుకొని నీకు కానీ దమ్ముంటే నువ్వు చెయ్యి. ఏదైనా సరే చేయాలనుకుంటే మంచిగా చెయ్యి, అంతే తప్ప ఈ విధంగా చేయకు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్తున్నాను, వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి పద్ధతులు చేసి మీరు చీఫ్ మినిస్టర్ అయిపోవడం, చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ విధంగా బాధ పెట్టడం, సామాన్య ప్రజానికాన్ని బాధ పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? చూడండి, మీరే చూడండి, కళ్ళతో చూడండి. ఓకే, నా సర్వీస్కి నేను ఎంత కష్టపడి బయట భారతదేశం కోసం, దేశం కోసం 24 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాను. ఓకే, అలాంటిది ఈ విధంగా నాకు చేసేది सर राष्ट्रपति द्रौपदी मुर्मू जी आपको भी नमस्कार। आप देखिए मुर्मू जी, आप देखिए राष्ट्रपति द्रौपदी मुर्मू जी, आप देखिए मैं फौज में सर्विस करके आए, आंध्र प्रदेश में ऐसे विध्वंस हो रहा, मेरा घर को पूरा निकाल दिया, घर दीवार गिरा दिया। ये ग्राम कंट है, अगर एनक्रोचमेंट होने से ओके, एनक्रोचमेंट वाला बहुत लोग हैं मेरे गांव में, उन लोग के लिए छोड़ दिया, उनको कम से कम 10-15 बंदा है, लेकिन अभी पॉलिटिकल पावर है, अभी इसलिए अपना वो एगेनिस्ट राजशेखर कौन है